హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చక్రపాణి. నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే 2 days బ్యాక్ ఒక వీడియో చూశానండి ఫేస్బుక్లో, అంటే యూట్యూబ్లో. అన్నపూర్ణ సుంకార అని తను తెలుగు ఇండస్ట్రీని ఎంత కించపరిచేలా మాట్లాడిందంటే చాలా చాలా చెడ్డగా అండి, మరి దారుణంగా మాట్లాడింది. ఆ వీడియో చూస్తే మీకు అనిపిస్తుంది. అదేంటంటే బాహుబలి మూవీ చూసి మనం కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే సస్పెన్స్లో మనం ఉంటే, పైగా రాజమౌళి చాలా బాగా తీశారు. తను ఒక 5 minutes వీడియో ఏదో తమన్నాని ప్లస్ ప్రభాస్ని వాళ్ళిద్దరు ఏదో చేస్తున్నారు, బట్టలిప్పేశారు అంటుంది. ఆ వీడియోలో నాకు అర్థం కావట్లేదు, ఎక్కడ బట్టలిప్పుకున్నారని నాకు అర్థం కాదు. సినిమాని సినిమాలాగే చూడండి, అంతేకాని బట్టలిప్పారు. అక్కడ బట్టలేమి ఇప్పలేదమ్మా, తన అందాన్ని ప్రభాస్ తనకే తిరిగి చూపించాడు, అది అక్కడ కాన్సెప్ట్. అంతేకాని బట్టలిప్పేశాడు. నువ్వు అంతలా మాట్లాడుతున్నావు కదా, అక్కడ రాఘవేంద్ర అంతలా సెట్ చేసింది నీకేం కనబడలేదా అమ్మా? అది చాలా బాగా అనిపించలేదా? దాని గురించి నువ్వు బాగా చేసావమ్మా అని చెప్పి ఎప్పుడన్నా ఇలాంటి వీడియోస్ ఏమైనా పోస్ట్ చేసావా? అక్కడ ఏం జరిగింది నువ్వు చెప్పేది ఏంటి? అక్కడ జరిగింది ఒకటి, నువ్వు చెప్పింది ఒకటి. అనవసరంగా ప్రతి ఓడి మనసులోకి ఏదో చెడుది ఇలా బట్టలిప్పేశారు అలాంటి మాత్రం థింకింగ్లో పెట్టకు. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకెళ్ళిన టాప్ మోస్ట్ హీరోస్ పవన్ కళ్యాణ్ గారైనా, మహేష్ బాబు గారైనా, ప్రభాస్ గారైనా, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళని మరీ దారుణంగా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం అంటే ముందు నిన్నే చూశాను నేను. యాక్చువల్లీ నేను ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, నువ్వు ఒక రెస్పెక్ట్, నువ్వు అసలు తెలుగు ఇండస్ట్రీకి కానీ ఎవరు పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు అసలు నువ్వు ఉండి వేస్ట్. నువ్వు చెప్పింది ఏంటమ్మా, ఎంఎస్ నారాయణ గారిని అథారిటీ దారిలేదు కొట్టారా? నువ్వు పెద్దానికి కొట్టారు అనేస్తున్నావు. ఆ సిచ్యువేషన్కి అక్కడ అది డిమాండ్ చేసింది కాబట్టి అది పెట్టారు, అంతేకాని అలా అనుకుంటూ నువ్వు సినిమా తీసేసి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. అవసరం అయితే నువ్వు డైరెక్టర్ అవుతావో, నువ్వు ఫిలిం యాక్టర్ అవుతావో నీ ఇష్టం నువ్వు, అంతేగాని ఎవరో తీసిన దానికి నువ్వు వాళ్ళ మనోభావాలు కించపరుస్తున్నారు, వీళ్ళ మనోభావాలు కించపరుస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదు. నువ్వు పవన్ కళ్యాణ్ కొట్టాడు ఎంఎస్ నారాయణ గారిని అనేసి అంటున్నావు కదా, మరి మిస్టర్ నూకే మూవీ, మనోజ్ మూవీ చూసావా? చూసే ఉంటావు. నేను చూస్తే నువ్వు అన్ని సినిమాలు కవర్ చేసేదానిలానే ఉన్నావు. అందులో ఇంకో హీరోయిన్ పేరు తెలీదు, తను ఎంత బ్లేమ్ చేస్తుందంటే అంత బ్లేమ్ చేస్తుంది. అమ్మాయిల్ని కించపరుస్తున్నారు అంటున్నావు, కానీ మరి ఇలాంటివి చేసినప్పుడు మేము కాము కూర్చుంటున్నాం. మరి నీలా మాకు తొందరపాట్లు అలాగే అని చెప్పేసి మీరు పబ్లిసిటీలు మాకు చేత కాదు. మరి జులై మూవీలో ఇలియానా తన ఇష్టం వచ్చినట్టు రాజేంద్ర ప్రసాద్ గారిని, మన అల్లు అర్జున్ గారిని, ఎంఎస్ నారాయణ గారిని కూడా, అందరిని, బ్రహ్మానందం గారిని కూడా అలా కొట్టేస్తే ఇలా వీడియో చేసి అమ్మాయిలు ఏంటమ్మా మీరు ఇలా చేస్తున్నారన్న వీడియో మాత్రం అప్లోడ్ చేయరు. కానీ ఇలాంటి తెలుగు కోసమే నేను చచ్చిపోతాను, నేను కోసుకుంటాను నేను అంటే అలా మాట్లాడద్దు. ఆలీ బ్రహ్మానందం గారిని అసలు కమెడియన్స్ అంటే నెంబర్ 1 కమెడియన్స్. వాళ్ళని నువ్వు ఆలీ గారు వేస్ట్ గాడు, పరమ చిత్తగా నీ ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్క లాంగ్వేజ్లో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నాకు అర్థం కాదు. ఆలీ గారు సుమని కామెంట్ చేశారు అంటున్నావు కదా, సరే చేశారు. అది రైటో రాంగో అది అందరికీ తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు. నేను తప్పు అనట్లేదు, అలా నువ్వు మాట్లాడేది ఒప్పు అనట్లేదు. కమెడియన్స్ అన్నాక వాళ్ళు ఎక్కడెలా మాట్లాడాలో ఎక్కడెలా మాట్లాడలేరో అది వాళ్ళ చేతిలోనే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని నవ్విద్దామనే చూస్తారు. అప్పుడు కూడా స్టేజ్ మీద నవ్విద్దామనే ట్రై చేశారు. అంతెందుకు, సుమా గారు అసలు ఎంతమందిని కమెంట్ చేయలేదు చెప్పండి ఒకసారి. నీకు కమెంట్ చేయలేదు అనేసి ఆ వీడియోకి మీరు రిప్లై ఇస్తే నీకు నేను మినిమం 30 minutes వీడియోస్ సుమా ఎంతమందిని కమ్మేసింది, ఎంతమందిని కామెంట్ చేసింది అన్ని వీడియో పంపిస్తా నీకు, అది చూసుకో. ఇంకోటి, మహేష్ బాబు నువ్వెక్కడా నేనెక్కడా, నీ కలర్ ఏంటి నా కలర్ ఏంటి? అక్కడ నీ కలర్ ఏంటి నా కలర్ ఏంటి అయిపోతే నువ్వేంటి అంత తెల్లగున్నావు, నువ్వేంటి ఇంత నల్లగున్నావు అని మాట్లాడుకుంటారేంటి? కథకి తగ్గట్టే మాట్లాడుకుంటారు, అది గుర్తుపెట్టుకో ముందు. ఇప్పుడు అంతలా అంటున్నావు, ముందే డైరెక్టర్ వెళ్ళి ఇలా చేస్తున్నాను కదా సీన్, ఇది ఇలా చేయబోతున్నాను నేను, అదేని మాట్లాడుకుంటారు. అంతేకాని వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళకి లేని బాధ నీకెందుకు? ఇప్పుడు సమంత అయినా కానీ, అటు రమ్యకృష్ణ అయినా కానీ, రమ్యకృష్ణని బాహుబలి ఇక్కడ దాకా చూపించారు, తమ్మన్నాని ఇక్కడ దాకా చూపించారంటే తమ్మన్నాకు నచ్చకపోతే అక్కడే లేచి నాకు నచ్చట్లేదో చెప్పుకుంటుంది. మధ్యలో నీ బాధ ఏంటి? ఓహో నిన్ను హీరోయిన్గా పెట్టి చేయలేదనా, అది చెప్పి ముందు ఏడు. అంతేగాని చెప్తే కానీ తెలియదమ్మా, అది మన సొసైటీ. నువ్వు చెప్పు, నీకు హీరోయినే కావాలనుకుంటే సంపూర్ణేష్ బాబు ఖాళీగా ఉన్నాడు,
వాడితో చేపిద్దాం, అది కాదు ఇప్పుడు, దాంతో వాడితో చేపిద్దాంలే. మరి ఎందుకంత ఇంకా ఏదో ఝాన్సీ లక్ష్మీబాయి అన్నావు, మధ్యలో మహాభారతం కురుక్షేత్రం అన్నావు, మహాభారతం గురించి మాట్లాడుతున్నావు. మహాభారతం దగ్గరుండి చూసావేంటి? మన పెద్దలుంటే కానీ మనం తెలుసుకోలేం దాన్ని. పోనీ నువ్వు బుక్ ఏమైనా రాసేవండి, నువ్వే దగ్గరుండి రాసినట్టు మరి చెప్తున్నావు. ఏదో ద్రౌపది అనేసావు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అనకు. ద్రౌపది చీరలాగాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్లీ మీరు ఏదో సోల్జర్ ఇక్కడ నుంచి పైసా కూడా పెట్టుకొని న్యూఢిల్లీ వెళ్ళి అక్కడ ఒక అమ్మాయిని ఇలా చూడాలనుకున్నాడు, తన బట్టలు ఇప్పేసాడు చేస్తాడంటే మీ అక్క చెల్లెళ్ళు అయితే చెప్పు తీసుకొని కొట్టరా మీరు అంటేనేమో కొడతాం. అసలు ఇప్పుడు నువ్వే రోడ్డు మీద వెళ్తున్నావు, నీకే బట్టలు ఇప్పెత్తే ముందు అమ్మాయికి సిగ్గులేదేంటి? నాకు అర్థం కాదు. అమ్మాయికి సిగ్గులేదా? అమ్మాయి ఇప్పించేసుకుంటుందేంటి? ప్రతి ఒక్కరు నీలా ఆలోచించబట్టే నేను సుంకర నిన్ను ఒక్కడనే బేస్ చేసుకొని మాట్లాడుతున్నా, ప్రతి ఒక్క అమ్మాయి గురించి మాట్లాడట్లేదు. అది నాకు తెలిసినంత మటుకి, నాకు తెలియని వాళ్ళైనా ఇంకెవరన్నా వేరే పరిచయం కాని వ్యక్తులన్నా అక్క చెల్లెలతోనే సమానం. నేను ఆ బేస్లోనే మాట్లాడతా. నిన్ను ఆ వీడియోలో నువ్వు ప్రతి ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేదు. అది నాకు మెయిన్గా నువ్వు మాట్లాడింది తప్పో ఒప్పో పక్కన పెట్టు, ముందు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. తెలుగుని అక్కడ తీసుకెళ్ళాలి, తెలుగుని ఇక్కడ తీసుకెళ్ళాలి, ఇలాంటి మాటలు మాట్లాడక. యూత్కి అసలు సంబంధం లేని అంటే అవసరం లేని అన్ని మీరే అంటే నువ్వే అన్నపూర్ణ సుంకార, నువ్వే వాళ్ళ దాంట్లో ఒక లైట్లా వెలిగించి టక్కు మనం మాయమైపోయి మళ్ళీ ఇలా చేశారేంటి అలా చేశారేంటి. నువ్వు ఎదవే యాక్టింగ్ చేయమాక, అర్థమైందా? నాకు అసలు ఒక మూవీని చేయాలంటే 10 minutes ట్రాక్ ఐటమ్ సాంగ్ పెట్టి కవర్ చేస్తేనే సినిమానా? నాకు అర్థం కాదు. అది 10 minutes ఇప్పుడు ఒక్కొక్కటి కలిస్తేనే ఎంటర్టైన్మెంట్ అవన్నీ. అంతేగాని ఒక ఫైటింగ్ సీనో ఇంకా లేదంటే ఒక కామెడీ సీనో సినిమా మొత్తం వేసుకుంటే సినిమా వర్కౌట్ కాదు. నాకు తెలిసి నువ్వు పబ్లిసిటీ కోసమే మాట్లాడుతున్నావు అమ్మా. అలాగే సినిమా ఇండస్ట్రీ కట్అవుట్ వేయాలి అంటే కట్అవుట్ వేయడం అయితే బాగానే ఉంది. అలా అని చెప్పేసి కట్అవుట్లు ఎంతమందికైనా ఇస్తావు నాకు అర్థం కాదు. బ్రహ్మానందంకి ఇస్తావా, ఆలీకి ఇస్తావా, విలన్కి ఇస్తావా, రాజమౌళికి ఇస్తావా, హీరోకి ఇస్తావా, ఇంకా ఎవరిదైనా వేస్తావా? అందుకే అందరూ హీరోదే వేస్తారు. హీరోయిన్ది కట్అవుట్ ఒకవేళ వేయట్లేదు ఏంటి అని అనుకుంటే నువ్వు వెళ్ళి ప్రతి ఊరికి వెళ్ళి కట్అవుట్లు వేసుకో. హీరోయిన్దే వేస్తావో రాజమౌళిదే వేస్తావో నువ్వు చెప్పిన దాంట్లో పర్లేదు, ఓకే. రాజమౌళి డైరెక్టర్స్ది వేయచ్చు, లేదంటే మన హీరోస్ది అనే వేయచ్చు. అంతేకాని హీరోయిన్స్ వేయట్లేదు ఒకవేళ నీకు బాధే ఉంటే ప్రతి థియేటర్కి వెళ్ళి హీరోయిన్ది వేసేయి, పర్లేదు. నీకు అంతుంటే వేసేసుకో, వాడిష్టం, వాడు వేస్తే వేస్తాడు. నేను ఇప్పుడు నా బేసే తీసుకొని నేను ఒక పక్క పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్, అంతేగా నేను ముందు పవన్ కళ్యాణ్ కట్అవుట్ వేస్తా కానీ బ్రహ్మానందం అలాది నేను ఎందుకు వేస్తా? ఒకవేళ బ్రహ్మానందం మూవీ అయితే అప్పుడు బ్రహ్మానందం వేయడానికి ట్రై చేస్తానేమో. ఇప్పుడు సినిమాకి వెళ్ళేది సినిమా చూడడానికి, వాళ్ళ కట్అవుట్లు చూడడానికి కాదు. ఇప్పుడు నేను మామూలుగా బేస్ చేసుకొని మాట్లాడే ప్రజల గురించి. నువ్వు పెద్దానికి ఇది ఆలోచించండి అది చేయండి అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఆలోచించుకోవడం, నీ ఇష్టం వచ్చినట్టు థింక్ చేసుకోవడం, అందరు నీలా పని పాటలు కూర్చుంటున్నారు అనుకుంటావేంటి? నీకు ఒకవేళ ముందే చెప్పాను, నీకు పబ్లిసిటీ కావాలంటే నువ్వు బయటికి వెళ్ళిపో, అంతేగాని ఇలాంటి సోషల్ నెట్వర్క్స్ మాత్రం వాడకు.